Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is CSS Programming Language Class 75, Session 75. మనం ఇంతకుముందు క్లాస్లో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఈ విధంగా చూసాం. స్పాన్ ఏ డిస్ప్లే ఇన్లైన్, అలాగే స్పాన్ బి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేది ఎలా వస్తుంది, అలాగే స్పాన్ సి డిస్ప్లే బ్లాక్ అనేది చూసాం. వీటికి ప్రోగ్రామ్ కూడా చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో యూజింగ్ ఇన్లైన్ బ్లాక్ టు క్రియేట్ నావిగేషన్ లింక్స్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటాయంటే అవి హోమ్ పేజ్ అని, అబౌట్ అస్ అని, కాంటాక్ట్ అస్ అని, బ్లాగ్ అని, బ్లాగర్ అని, లేదా వెబ్సైట్ అవర్ వెబ్సైట్ లింక్ అని ఈ విధంగా ఉంటాయి. ఈ ఒకటి కామన్ యూజ్ ఫర్ డిస్ప్లే ఏంటంటే ఇన్లైన్ బ్లాక్ ఈజ్ టు డిస్ప్లే లిస్ట్ ఐటమ్స్ హారిజాంటల్లీ. ఇప్పుడు నేను చెప్తున్నాను హోము, కాంటాక్టర్స్, అబౌట్ అస్, బ్లాగ్, అవర్ వెబ్సైట్ ఇవంతా ఎలా ఉంటాయంటే హారిజాంటల్గా ఒక లైన్లో ఉంటాయి. అది ఎలా అనేది చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ వెర్టికల్ కిందికి రాకుండా అవి హారిజాంటల్గా ఉంటాయి. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ క్రియేట్స్ హారిజాంటల్ నావిగేషన్ లింక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నావిగేషన్ ఎగ్జాంపుల్ డాట్ మూవ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్, లిస్ట్ స్టైల్ టైప్ నన్ను, టెక్స్ట్ అలైన్ సెంటర్, ప్యాడింగ్ 0, మార్జిన్ 0. అదే ఆ నావిగేషన్ లింక్కి మూవ్ అని పెట్టాం కదా, ఇక్కడ డాట్ క్లాస్ మూవ్ అని పెట్టాం కదా, డాట్ మూవ్. ఆ డాట్ మూవ్కి లిస్ట్ అనమాట. ఏం పెట్టినా అంటే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాను. ఇన్లైన్ బ్లాక్ అంటే అర్థం తెలుసు కదా మీకు. ఇన్లైన్ అంటే చిన్నవిగా వస్తాయి, ఇన్లైన్ బ్లాక్ అంటే పెద్దవిగా వచ్చి హారిజాంటల్గా వస్తాయి. అంటే నెక్స్ట్ లైన్లో కాకుండా. ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాం 20 పిక్సెల్స్, ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇచ్చాం. ఇది దీనికి ప్రాపర్టీస్ ఈ రెండు. అంటే ఇక్కడ మూవ్ నావ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మూవ్ అనకుండా నావ్ అని పెడితే ఇంకా అర్థమవుతుంది. ఇట్లా నావిగేషన్ అని. అలాగే ఇక్కడ మూవ్ అనకుండా నావ్ అని, ఇక్కడ నావ్ లిస్ట్ అని పెట్టాలి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూసామంటే HTML హెడ్ స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్లో మనం ఏం చేసినామంటే డాట్ మూవ్ అదే నావిగేషన్ లింక్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ రావాలి, లిస్ట్ స్టైల్ టైప్ ఏమి నన్ను, టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే ఆ హోము, అబౌట్ హౌస్, కాంటాక్ట్ అనేది ఆ పేజీలో సెంటర్లో రావాలి, మార్జిన్ 0, ప్యాడింగ్ 0 పెట్టాము. నెక్స్ట్ మూవ్ లిస్ట్కి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ పెడితే హారిజాంటల్గా వస్తుంది. మీరు ముందు వీడియోని కానీ బాగా చూసారంటే ఇన్లైన్ అని వచ్చినప్పుడు స్మాల్గా వస్తుంది, దానికి విడ్త్ హైట్ ఉండదు, ఎందుకంటే అది ఇన్లైన్ డిఫాల్ట్ కాబట్టి. ఇన్లైన్ బ్లాక్ అని ఇచ్చినప్పుడు దానికి విడ్త్ హైట్ వస్తుంది. ఇప్పుడు 20 పిక్సెల్స్ పెట్టాం, ఫాంట్ సైజు 20 పిక్సెల్స్ పెట్టాం. ఇన్లైన్ బ్లాక్ అంటానే అదేమో ఇంత మునుపు ఏడు చూపించాం కదా, ఈ విధంగా వస్తుంది. ఇన్లైన్ బ్లాక్ ఇది ఇంత తీసుకుంటుంది అనమాట. అదే బ్లాక్ ఇంత విడ్త్ హైట్ తీసుకుంటుంది, ఆ విధంగా వస్తుంది. వచ్చి ప్యాడింగ్ వస్తుంది. ఇంకా స్టైలు హెడ్ బాడీ క్లోజ్ చేసిన. ఇప్పుడు హారిజాంటల్ నావిగేషన్ లింక్స్ ఎందుకంటే పక్కనే హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి హారిజాంటల్ నావిగేషన్ లింక్స్ అని. బై డిఫాల్ట్ లిస్ట్ ఐటమ్స్ ఆర్ డిస్ప్లేడ్ వెర్టికలీ. మామూలుగా వెర్టికల్గా ఉంటాయి, కానీ మనము హారిజాంటల్ అని తీసుకుంటున్నాం అంటే ఇన్లైన్ బ్లాక్ తీసుకుంటున్నాం కాబట్టి డిస్ప్లే ఎట్టుంటుందంటే ఇన్లైన్ బ్లాక్ టు డిస్ప్లే దెమ్ హారిజాంటల్. ఇన్లైన్ బ్లాక్ అంటేనే అవి సైడ్ బై సైడ్ వస్తాయి. నోట్, ఇఫ్ యూ రీసైజ్ ద బ్రౌజర్ విండో ద లింక్స్ విల్ బి ఆటోమేటికలీ బ్రేక్ వెన్ ఇట్ బికమ్స్ టూ క్రౌడెడ్. సో ఇక్కడ చూడండి, ఈఎల్ క్లాస్ మూవ్ అని పెట్టాం. ఇక్కడ మూవ్ తీసుకున్నాం కాబట్టి క్లాస్ నేమ్ మూవ్, ఇక్కడ మూవ్ అని తీసుకున్నాం. మూవ్ ఇక్కడ లింక్ తీసుకున్నాం. href హోమ్ అని ఒకటి, అబౌట్ అస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ పెట్టి అబౌట్ అస్ అని పెట్టుకోవచ్చు, చూసేదాన్ని బాగుంటుంది. అబౌట్ అస్ ఇక్కడ కూడా హోమ్ క్యాపిటల్ లెటర్ పెట్టచ్చు. మళ్ళీ చేంజ్ చేస్తాం. క్లయింట్స్, అవర్ క్లయింట్స్ లేదా వెబ్సైట్, అవర్ వెబ్సైట్ లింక్.
అవర్ వెబ్సైట్, అవర్ క్లయింట్స్, ఇక్కడ అవర్ క్లయింట్స్ అని పెట్టుకుంటాం. కాంటాక్ట్ అస్ అని పెట్టుకుంటాం. యుఎస్ కాంటాక్ట్ అస్. ఏ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ పెడితే బాగుంటుంది, పెడతాం. అలాగే బ్లాగ్ కూడా క్యాపిటల్ లెటర్ పెడతాను, బి. ఈ అబౌట్ అస్లో ఏ క్యాపిటల్ లెటర్ పెడతా, ఏ. ఇంకా హోమ్, ఇక్కడ కూడా హోమ్ క్యాపిటల్ లెటరే పెడతా. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేశాను, కంట్రోల్-S. ఇది యూఎల్లో పెట్టాము, బాడీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తాం మనం. మళ్ళీ దీన్ని టైప్ చేయకుండా నేను కాపీ చేస్తాను. కాపీ చేసి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఈ ఎడిటర్లో పేస్ట్ చేశాను. ఆడ ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇది. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఫైల్లోకి పోయి సేవ్ చేస్తాను. సేవ్ యాజ్. ఎక్కడ సిఎస్ఎస్ ప్రోగ్రాంలో ఏమంటారంటే ఇది nav.html అని పెడతాను దీని నేమ్. క్లిక్ సేవ్. ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి మనం ఏం చేస్తామంటే అది ఎక్కడుందో వెళ్ళి దాన్ని తీసేస్తాం. తీసేసి nav, ఇది కొత్తది. ఇక్కడ ఉంది, నేను డిలీట్ చేసేస్తాను. చేసేసి ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి ఈ ప్రోగ్రాంలోకి ఒకసారి ఈ nav అనే దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి, ఈ విధంగా మనకు హోమ్, అబౌట్ అస్, అవర్ కస్టమర్స్, కాంటాక్ట్ అస్, మై బ్లాగ్, మై పర్సనల్ వెబ్సైట్ అని ఈ విధంగా వచ్చింది. హారిజాంటల్ లింక్స్ అని నేను ఎక్కడ ఇచ్చాను, అది ఇక్కడ ఇచ్చాను. హెడ్డింగ్ 1లో హారిజాంటల్ నావిగేషన్ లింక్స్ అని ఇచ్చాను. పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చాను, బై మ్యాటర్ రాశాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా అవర్ హారిజాంటల్ నావిగేషన్ లింక్స్ అని వచ్చింది. ఇవి సెంటర్లో వచ్చాయి, ఎందుకంటే మనం సెంటర్ అని ఇచ్చాం కాబట్టి. సెంటర్ ఎక్కడ అనేది అంటారా, ఇక్కడ చూడండి, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాం. ఆరెంజ్ అని ఇచ్చాం కాబట్టి ఆరెంజ్ వచ్చింది. ఇక్కడ ఎల్లో అని ఇచ్చామనుకో ఎల్లో వస్తుంది. చూద్దాం. సేవ్, కంట్రోల్ ఆల్ట్ ట్యాబ్, రిఫ్రెష్ చేస్తాను. ఎల్లోలో వచ్చింది. ఇప్పుడు ఇంకా నీట్గా కనపడుతుంది. ఓకే, ఇలా కాదు, ఎల్లో. క్లాస్ మూవ్, డిఫాల్ట్గా ఇన్లైన్ బ్లాక్, ఎల్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ అది, టెక్స్ట్ స్టైల్ టైపు నన్ అని ఇచ్చాం. ఇది ప్రోగ్రాము. ఫాంట్ సైజు 20 పిక్సెల్స్, బాగానే ఉంది, సరిపోతుంది. ఓకే, సో హోమ్, అబౌట్ అస్, అవర్ కస్టమర్స్, కాంటాక్ట్, మై బ్లాగ్, పర్సనల్ ముందున్నట్లే పెట్టేస్తాను. నేను ఏదైతే చేంజ్ చేశాను అవి. ఇక్కడ ఆరెంజ్ అని ఉండింది, ఆరెంజ్ అనే పెట్టేస్తాను. కంట్రోల్-S, ఆల్ట్ ట్యాబ్, రీప్రెస్ చేస్తాను. అవర్ కస్టమర్స్ అదంతా డిఫాల్ట్గా అలాగే వచ్చింది. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, మూవ్ లిస్ట్. ఇక్కడ యూఎల్ క్లాస్ మూవ్ అని తీసుకొని హోమ్లో అబౌట్ అస్, అవర్ కస్టమర్స్, మై పర్సనల్ వెబ్సైట్ అని పెట్టినాను. ఇక్కడ మై బ్లాగ్, కాంటాక్ట్ అస్, అవర్ కస్టమర్స్ ఎట్లా పెట్టినా సరే లింక్స్ తీసుకునింది. ఈ విధంగా మనం నావిగేషన్ బార్ అనేదాన్ని మనం ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఇది నావిగేషన్ బార్. ఓకే, నేను ఎప్పుడైతే ఇలా చేస్తానో అదేమవుతుంది, మారుతూ ఉంది అంతే. కానీ ఇది ఈ నావిగేషన్ బార్లో అవి సెంటర్లో వచ్చాయి. హోమ్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, వీటికి లింక్స్ పెట్టింటే అక్కడికి వెళ్ళేటివి. లింక్స్ పెట్టలేదు కాబట్టి ఇది ఈవెన్ హైపర్ లింక్ అయినప్పటికీ ఇది ముందుకు కదలలేదు. ఈ విధంగా నావిగేషన్ అనేది చేయొచ్చు. ఇది నావిగేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్కి ఇంతేనండి.